హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అష్టలక్ష్మి కలశంలో పెట్టిన కొబ్బరికాయకి మొలకైతే వచ్చిందండి. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, మేమైతే ఎప్పుడు పెట్టాము, అసలు అలా వస్తే మంచిదా చెడ్డదా, అన్ని వివరాలు నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మా అష్టలక్ష్మి కలశంలో కొబ్బరికాయను పెడితే దానికి వేర్లతో సహా అయితే మొలక వచ్చింది. ఇది మేము లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు అయితే పెట్టామండి. ఇలా మొలక రావడానికైతే 9 నెలలు అయితే పట్టింది. 9 నెలలకి మాకు మొలక అయితే వచ్చింది. శ్రావణ మాసంలో లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున ఆ కొబ్బరికాయని, పీచున్న కొబ్బరికాయని మాత్రమే పెట్టాలండి. అష్టలక్ష్మి కలశంలో మేము ప్రతి నెల మారుస్తూ ఉంటాము. ఈసారి మార్చకుండా 1 ఇయర్ పాటు పెడితే మొలక వస్తుంది అని చెప్తే మేము తప్పనిసరిగా వస్తుందా రాదా అని చెప్పేసి పెట్టాము. చూడండి వీడియోలో వేర్లతో సహా మొలక వచ్చింది. పైన ఒక 5 ఆకులు కూడా వచ్చాయండి, కొమ్మలు. మేము ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే ఆ వాటర్ని అయితే మారుస్తూ ఆ కొబ్బరికాయని మంచిగా వాష్ చేసి కడిగి మంచిగా బొట్లు పెట్టి అలంకరించి మళ్ళీ అష్టలక్ష్మి కలశంలో పెడతాము. కొబ్బరికాయని అయితే మంచిగా శుభ్రం చేసి విభూది, పసుపు, కుంకుమతో అయితే బొట్లు పెట్టేశాము. తర్వాత ఒక రాగి ప్లేట్లో కొన్ని బియ్యము, పసుపు, కుంకుమ, కొన్ని చిల్లర డబ్బులు పెట్టి ఆ అష్టలక్ష్మి కలశాన్ని నీటితో నింపి దాంట్లో అయితే పెడతామండి. ఆ రాగి ప్లేట్లో అయితే పెడతాము. అష్టలక్ష్మి కలశాన్ని ఆ రాగి ప్లేట్లో నీళ్లు నింపి, రాగి చెంబులో నీళ్లు నింపి ఆ అష్టలక్ష్మి కలశానికి కూడా మంచిగా బొట్లు పెట్టి అలంకరించి దాని నిండా నీళ్లు నింపి దాంట్లో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, కొన్ని పువ్వులు, కొన్ని చిల్లర డబ్బులు, ఒక గోమతి చక్రము, లక్ష్మీ గవ్వ, కొద్దిగా పచ్చకర్పూరము మొత్తం అన్నీ వేసి ఆ రాగి ప్లేట్లో అయితే పెడతాము. ఇవి చిల్లర డబ్బులండి. వాటర్లో వేసి అలాగ బ్లాక్గా అయిపోయాయి. 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్. అవి వాటిలోనే వేసి అలాగే ఉంచేస్తాము. గోమతి చక్రము, లక్ష్మీ గవ్వ ఆ రాగి ప్లేట్లో అయితే పెట్టేస్తాము. వాటర్ మంచిగా నింపేసి ఆ రాగి ప్లేట్లో అయితే పెట్టేస్తాము. కొన్ని పువ్వులు. ఇది లాస్ట్ ఇయర్ శ్రావణ పౌర్ణమి రోజు పెట్టామండి. ఇలా వస్తే చాలా మంచిది, శుభ సంకేతంగా భావిస్తారు. ఇది అందరికీ రాదండి, ఎంతోమంది పెడితే కానీ కొంతమందికే వస్తుంది. ఇలా మాకు వచ్చినందుకైతే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. 9 నెలలు అయితే పట్టిందండి అలా మొలక రావడానికి. మేము ప్రతి వారము వాటర్ మారుస్తూ ఆ కొబ్బరికాయని శుభ్రం చేస్తూ బొట్లు పెట్టి అలంకరించి పెడుతూ ఉండేవాళ్ళము. పచ్చకర్పూరం వేసి, పువ్వులు వేసి దాంట్లోనైతే ఆ కొబ్బరికాయని అలాగా పెట్టేస్తాము. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టేస్తాము. అసలు ఎంత సంతోషంగా అనిపించిందంటే మాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఒక చిన్న బేబీ మా ఇంట్లో పుట్టినట్టుగా అనిపించింది. ఇది పెట్టిన ప్రతి ఒక్కరికి రాదండి. ఇలా వస్తే చాలా మంచిది అని శుభ సంకేతంగా భావిస్తారు. అలా అష్టలక్ష్మి కలశంలో పెట్టిన తర్వాతకి గాజులు, పువ్వులు తోటి అలంకరిస్తాము. దీనిని ఏం చేయాలండి అంటే, ఇప్పుడు మనం ఇలా మొలక వచ్చింది కదండి, ఇది మంచి ప్రదేశంలో అంటే టెంపుల్లో కానీ, గుడిలో కానీ, లేదా ఇంకెక్కడైనా మంచి ప్రదేశంలో అయితే నాటాలండి. దీనిని మళ్ళీ రేపు శ్రావణ మాసం వస్తుంది కదండి, నెక్స్ట్ శ్రావణ పౌర్ణమి రోజు తీసేస్తాము. తీసి గుడిలో కానీ ఇంకెక్కడైనా మంచి ప్రదేశం ఎక్కడైనా కానీ తీసుకెళ్ళి నాటాలండి. గుడిలో నాటితే ఇంకా మంచిది, టెంపుల్లో ఇచ్చేస్తే. 9 నెలలు అయితే పట్టిందండి. 9 నెలలకి వేర్లతో సహా అయితే మొలక వచ్చింది. ఇలా అయితే అలంకరించేస్తాము. మేము ప్రతి ఫ్రైడే చేస్తామండి. ప్రతి ఫ్రైడే ఆ వాటర్ తీసేసి ఆ చెంబునైతే మంచిగా వాష్ చేసుకొని ఆ కొబ్బరికాయని కూడా వాష్ చేసి మంచిగా బొట్లు పెట్టేసి ఇలా అయితే అలంకరిస్తాము. ఇది నెక్స్ట్ ఇంకొక 1 మంతేనండి. శ్రావణ మాసం వచ్చిందంటే శ్రావణ మాసంలో తీసుకెళ్ళి టెంపుల్లో అయితే నాటుతాము.
మీకు ఎప్పుడైనా ఇలా వచ్చిందా, మీ ఇంట్లో పెడితే ఒకవేళ ఇలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మాకైతే ఫస్ట్ టైమేనండి. మేము పెడతాం కానీ ప్రతి నెల తీసేసేవాళ్ళము. ఈసారి 1 ఇయర్ పాటు ఉంచితే మొలకొస్తుంది అని చెప్పడం వల్ల మేము పెట్టాము. మాకైతే మొలక వచ్చింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా చూసారా? చూస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫైనల్లీ ఇలా అయితే మేము డెకరేట్ చేసుకొని పూజ చేసుకుంటాము. ఫ్రైడే అయితే వాటర్ మార్చి కలశానికి ఇలా అయితే అలంకరించుకొని పూజ చేసుకుంటాము. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్డేట్స్ మీకు రావాలి అంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.